మనతో ఉన్నాళ్ళు, మనతో తిరిగిన వాళ్ళు, మనతో తిన్నవాళ్ళు, మనతో ఉన్నవాళ్ళు కొన్నిసార్లు మన వింతగా చూస్తారు, పురుగును చూసినట్టు చూస్తారు. శ్రమల్లో, ఆపదలో యేసు ప్రభు శ్రమలో ఉన్నప్పుడు అందరూ పారిపోయారు. ఒక్కడు లేడు, ఒంటరితనం. ఒక్కడు లేడండి, ఒంటరితనం. అప్పటి వరకు 12 మందితో నడిచాడు ప్రతి చోట. ఇప్పుడు ఒక్కరు లేరు, తన వాళ్ళు తనతో పాటు ఒక్కరు లేరండి. హేరోదు దగ్గరికి వెళ్తున్నాడు, పిలాతు దగ్గరికి ఇడిచికెళ్తున్నారు, యాజకులు, ప్రధాన యాజకుల దగ్గర తీసుకెళ్తున్నారు. ఏంటి? ముఖం మీద ముసుగేసి కొడుతున్నారండి బాబు. ముఖం మీద ముసుగేసి కొడుతున్నారు, గడ్డం పట్టుకుని లాగుతున్నారు, ముసుగేసి కొట్టి, నేను కొట్టింది ఎవరో చెప్పమంటున్నారు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, బెత్తంతో కొట్టారు. ఆ ముళ్ళు ఆయన తల్లోనికి దిగి కళ్ళలో నుండి బయటకు వచ్చింది. ఎక్కడైనా సహనాన్ని విడిచిపెట్టాడు. తన ముందు ఉంచబడిన ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. కాబట్టి దేవుని బిడ్డల శ్రమలు వస్తాయి. లోకంలో మీకు శ్రమ కలుగును అని వ్రాయబడింది. అది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, సేవలో కావచ్చు. ఎన్నో శ్రమలు వచ్చినా ఆ శ్రమలో నీ ఓర్పుని పోగొట్టుకోకూడదు. నిరీక్షణతో సాగిపోవాలి. నీకు ముందు ఒక ఆనందాన్ని దేవుడు సిద్ధపరిచి పెట్టాడు.